హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గోల్కొండ పిఎస్ పరిధిలోని బృందావన్ కాలనీలోని ఓ ఇంటిలో తమ ప్రతాపం చూపించారు. ఇంటి తలుపులు పగలగొట్టి భారీ చోరీ చేశారు. 25 తులాల బంగారం, 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంత మొత్తాన్ని వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసమని ఇంట్లో పెట్టుకున్నారు. అంతా పోవడంతో వారు దిగాలు పడుతున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో వారు దొంగల కోసం వేట ప్రారంభించారు. మరోవైపు వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. బంగారం, క్యాష్ 5-6 లక్షలు క్యాష్ ఉంది. క్యాష్ పోయింది. 9:47 సమయంలో ఇది దొంగతనం జరిగింది. ఇక్కడ 17-18 సంవత్సరాల 2 అబ్బాయిలు వచ్చి 9:40 సమయంలోకి వాళ్ళ ఇంట్లో లేకుండా వీళ్ళు బయట వెళ్ళినారు. ఎవరు లేకుండా ఇంట్లో సెక్యూరిటీ కూడా, మా కాలేజీ సెక్యూరిటీ కూడా ఆ టైంలో లేకుండే ఈ సంఘటన జరిగింది. మా దగ్గర 4 నెలల నుంచి 3-4 దొంగతనాలు అయిపోయినాయి. కానీ ఇప్పటి వరకు రికవరీ ఒక్కడి కూడా కాలే. కానీ ఈ కేసు మాత్రం 2 వారాల్లో వీళ్ళ దగ్గర మ్యారేజ్ ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరగా ఈ కేసును సాల్వ్ చేయాలని, మా ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ముస్తఫా అనే ఆయన ఈ బృందావన్ కాలనీలో ఉంటాడు. ఆయన వాళ్ళ మదర్కి ఏదో హెల్త్ బాగలేదనేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో సుమారు 9:30-9:40 ఆ టైంలో 2 పిల్లలు దొంగతనానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఇప్పుడు తెలిసింది. ఈ ఫర్దర్ దీంట్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దానిలో ఒక 5 lakhs రూపీస్ క్యాష్, ఒక 25 తులాస్ గోల్డ్ ఉందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా దాన్ని నిర్ధారించుకుంటున్నారు వాళ్ళు ఏం జరిగింది అనేది. దాని మీద కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాము.